ఇక్కడ మామయ్యలాగా విచారం సీన్ నటించాలి. సుధా, మామయ్య నీకు చేసిన అన్యాయానికి, మోహన్ చేసిన ద్రోహానికి నేను భరించలేకపోతున్నాను. నువ్వేం భయపడక. ఆ బ్రష్ లేతే. బ్రష్ ఇంత పొడుగు తీయింది. ఈ బ్రష్ అందుకోలేవా నువ్వు? ఇదిగో తీసుకో. ఇది పెళ్ళయిన తర్వాత నన్ను మూడుగా చూస్తుందో పెళ్ళంగా చూస్తుందో. సుధా, నిన్ను పెళ్లి చేసుకుందామని 25 సంవత్సరాలు అడ్వాన్స్ గా పుట్టేశాను. అందుకని నేను ఫారెన్ వెళ్ళకపోవడానికి ఎదురు. మీ నాన్న వ్యవహారం మరీ మితిమీరిపోతుంది. ఫారెన్ అబ్బాయి కోసం మళ్ళీ అడ్వర్టైజ్ చేసేటట్టున్నాడు. నీకు కావాల్సిన పనులు, ఈ పనులు, ఆ పనులు ఎవరు చూడకుండా చేసి పెడుతుంటాను. నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావంటే. ఏమిటి నిన్న? నిన్నను కాదు, నన్ను. ఏం తక్కువ నాకు? నేనేమన్నా పెళ్లిలో బ్రోకర్ అనుకున్నావా? వాళ్ళకి రికమెండ్ చేయడానికి. నా మాట విని ఆ బిజినెస్ అన్నతే నీ క్లబ్ కు వెళ్ళాలి. ఈ టైంలో క్లబ్బా? లేకపోతే ఏడుస్తూ కూర్చోమన్నావా? అసలు నన్ను చేసుకున్న అదృష్టం అతనికి లేదు. బాయ్. అందరూ క్లబ్కు పోయేవాడే. ఏం చేయాలో లేదు నాకు. అసలే బ్రహ్మచారిని. దిగండి మేడం, దిగండి సార్, దిగండి. ఈ ఊర్లో కల్లా ఇది ఏ క్లాస్ కాలనీ. ఇక్కడికి అన్ని దగ్గరే. 4 అడుగులు ఇటు వేశారనుకోండి కూరల మార్కెట్, పక్కనే సూపర్ బజార్. ఇటు 4 గజాలు వేశారనుకోండి జనరల్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, పక్కనే పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీసు, ఫిష్ మార్కెట్ కూడా దగ్గరలోనే ఉందండి. మిల్క్ సప్లై అయిన కూడా ఇక్కడే ఉంది. అన్ని సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. రండి, దయచేయండి, దయచేయండి. అది చూసారా, ఆ మూలగా ఉన్నది అదే కిచెన్ రూమ్, ఆ పక్కనే స్టోర్ రూమ్, ఈ పక్కన రీడింగ్ రూమ్, పక్కనే డ్రాయింగ్ రూమ్. ఇది సింగిల్ బెడ్రూమ్, ఈ పక్కది డబుల్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, అగో అక్కడ సెపరేట్ బాత్రూమ్. అయ్యా అదేంటి విషయం. వెరీ నైస్, వెరీ వెరీ నైస్ అమ్మా. ఈ కాలనీలో ఉండేది అంతా ఆఫీసర్లే. దయచేయండి, రండి. ఏవే నీకు దమ్ముంటే నా బిందు మీద చేయవే. నా బిందు ముట్టుకున్నావంటే నీ బుర్ర రామకీర్తన పాడించిపోతే నా పేరు కాంతమ్మే కాదే. నా బుర్ర నువ్వేట పాడించేది. మా అప్పని వచ్చాడంటే మీ అందరినీ బుద్ధిగా ఆరేస్తాడు. తీయరా బిందే చెప్పేది. అదే అదేం లేదండి, చిన్న తగద వడ్ల గిజలో బీపు గింజ అంతలో కిజుగా ఉండరు, మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు. ஒரு பக்கெட் ஏழைக்கு எவ்வளவுதான் கலாட்டா? நமது சின்ன சமுதாயா கொண்டா. వారు పరమశివయ్యర్ గారు, రైల్వేలో ఉద్యోగం. వారు సజ్జన్ సింగ్ గారండి, మోటార్ స్పేర్ పార్ట్స్ వ్యాపారం. బాడీ పెంచాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు పాపం. వారు అప్పన్ గారు, ఈ కాలనీలో చాలా పెద్ద మనిషి. వారు ఏం చేస్తుంటారో వారికి తెలియదు పాపం. చూడు మావా, నన్ను అల్లరి చేస్తున్నారు. బింది నీళ్ళు ఇవ్వనా ఇవ్వడల్లా. ముసలి ఆ పింతి చేస్తావా లేకపోతే ఇంత పడి నవతలు చేయమంటావా? నల్లగా చెప్తే ఇంటావేంటి? ఒరేవరు అప్పన్నా, ఇది నీకు న్యాయం కాదురా. నీకు బలం ఉందని చెప్పి నా బిందు తీసి అవతల పారేస్తావరా? ఒరే సింగు, నువ్వేం మగాడు రా, కిందకైనా దిగిరావు. ఏమిట్రా దిక్కుమాల కసరత్తు నువ్వును? కర్మం కర్మం. యారది ఏమిరా బ్రోకర్ వాడు, మరో కొత్త సంసారం తెచ్చినావా ఏమి? చిత్తం చిత్తం. వీరు మోహన్ రావు గారిని అగ్గిపెట్ల తయారీ గురించి అమెరికాలో ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ఇక్కడ మేనేజర్ గా చేరారు. వీరు వారి సతీమణి. అయ్యా అది విషయం. అండవా తెలుగు పోయాకు అమెరికా పుండు పిల్లం మురిగా నీ కాపాచను. ఏమిటేమిటి అమెరికా అమ్మాయా? ఏనాయనా ఈ దేశం గొడ్డుపోయిందనా? అక్కడికి వెళ్ళి అమ్మాయిని వెంట పెట్టుకొచ్చా? వారు కాంతమ్మ గారు, వడ్డీ వ్యాపారం. ప్రశాంతంగా క్లబ్కు రాగలిగినందుకు పరాపం ఎందుకంట? అయినా కన్నీళ్లు కార్చడం, కష్టాలకు తలవంచడం. కరెక్ట్. ఆ పదాలు మన డిక్షనరీలో లేవు. నన్ను అడిగితే
మా అన్నయ్య అమెరికాకి అయితే వెళ్ళాడు గాని ఆలోచనలో ఇంకా 6వ శతాబ్దంలోనే ఉన్నాడు. భలే సరదాగా మాట్లాడతావే. మాట్లాడటమే కాదు, సరదాగా జీవించడం, జాలీగా లైవ్లీగా గడపడం నా హాబీ. లైఫ్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్. For better life. Yes, for better life.